తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గురించి రామచంద్రరావు మాట్లాడుతారు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించిన ఉద్దేశంతో విద్యా వ్యవస్థని సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని చెప్పి విద్యాశాఖని తన దగ్గరనే పెట్టుకొని విద్యాశాఖని వారి దగ్గరనే పెట్టుకొని చాలా క్లియర్ కట్గా విద్యార్థుల కోసము ఏదైతే ఇంటిగ్రేటెడ్ తరహాలో 105 అసెంబ్లీలో 105 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ కానివ్వండి, దాని సుమారు ప్రతి స్కూల్ కూడా 200 కోట్ల బడ్జెట్ తోటి ఇప్పటికే 84 స్కూళ్ళకి జియోలు వచ్చి ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది. 84 స్కూల్స్కి సంబంధించి జియోస్ వచ్చి ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది, అండర్ ప్రాసెస్లో ఉంది. దానితో పాటు మొత్తం బడ్జెట్ 26,674 కోట్లు 26,674 కోట్లు బడ్జెట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దానితో పాటు విద్యార్థులకి స్కూల్స్లో ఏదైతే బ్రేక్ఫాస్ట్ లంచ్ స్కీమ్ని కూడా ఇంప్లిమెంట్ చేసి సుమారు 20 లక్షల మందికి లాభం చేకూర్చే విధంగా 720 కోట్ల రూపాయల ఖర్చు ఈరోజు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. దానితో పాటు జూనియర్ గవర్నమెంట్ కాలేజీలలో మనకు దీనికన్నా ముందు బ్రేక్ఫాస్ట్ లంచ్ స్కీమ్ లేకుండే, ఇప్పుడు దాన్ని కూడా సుమారు 70 కోట్లు ఖర్చు పెట్టి జూనియర్ కాలేజెస్లో కూడా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ, దానితో పాటు 11 సుమారు 10 లక్షల పైచిలకు విద్యార్థులకి లాభం చేకూర్చే విధంగా స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్లు అన్ని అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన అన్నిటిని ఖర్చు పెడుతూ 3,811 కోట్లు ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. దానితో పాటు తెలంగాణలో ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళకి దీటుగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళను కూడా తీర్చిదిద్దాలనే ఒక ఉద్దేశంతో, తెలంగాణ గవర్నమెంట్ స్కూల్స్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని చెప్పి ఆరుట్లలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆరుట్ల మండలంలో ఒక స్కూల్ని కూడా మోడల్ స్కూల్గా స్థాపించి దాన్ని కంప్లీట్ ఫెసిలిటీస్ అంటే ఒక కార్పొరేట్ స్కూల్లో ఏ రకంగా అయితే ఫెసిలిటీస్ ఉంటాయో ఆ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా ఆ స్కూల్లో పెట్టి తెలంగాణ మోడల్ స్కూల్ అని చెప్పి ఒక స్కూల్ని ప్రారంభిస్తే ముందు ఏదైతే అడ్మిషన్లు కాక విద్యార్థుల దగ్గరికి వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ప్రభుత్వ పాఠశాలలు వెళ్ళే పరిస్థితికి వెళ్ళి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు అంటే అడ్మిషన్ లేవు నో అడ్మిషన్ బోర్డులు పెట్టే పరిస్థితి ఈ ప్రజాప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూల్స్ని తీసుకొని రావడం జరిగింది. అంటే ఎంత చిత్తశుద్ధితోటి విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేస్తూ కింది స్థాయికి వెళ్ళి అంటే ఎల్కేజీ నర్సరీకి వెళ్ళి గ్రాడ్యుయేషన్ కోర్స్ వరకు కేజీకి వెళ్ళి పీజీ వరకు విద్యార్థులందరూ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ విద్యార్థులకు అందించాలని చెప్పి ఎడ్యుకేషన్ ఇరిగేషన్ ఈ రెండే ఈ ప్రభుత్వ ప్రథమ లక్ష్యము అనే ఒక ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు పనిచేస్తుంటే ఇవన్నిటిపైన అవగాహన లేకుండా ఈ విషయాలపైన చర్చించకుండా ఈ విషయాలను ఏదైతే యాక్సెప్ట్ చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్న ఇంత మంచి స్కీమ్స్ని మీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇటువంటి స్కీమ్స్ని అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి చెప్పాల్సింది పోయి సిగ్గుశరం లేకుండా ముఖ్యమంత్రి గారిని తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం. అవును, ఈరోజు నేను చాలా బలంగా గట్టిగా చెప్పగలుగుతా, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డాక గ్రూప్ 1 పరీక్ష కానీ, గ్రూప్ 2 పరీక్ష కానీ, గ్రూప్ 3 పరీక్ష కానీ, డిఎస్సి పరీక్ష కానీ, హెల్త్ డిపార్ట్మెంట్లు పరీక్షలు కానీ, ట్రాన్స్కో జెన్కో పరిధిలో పరీక్షలు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ పరీక్షలు కానీ, ప్రతి పరీక్షను కూడా ఏ ఒక్క లీకు లేకుండా గత 2 సంవత్సరాలలో ఏ చిన్న పేపర్ లీకులు జరగకుండా 100% ట్రాన్స్పరెన్సీ తోటి, ఇంటిగ్రిటీ తోటి, చిత్తశుద్ధి తోటి మేము పరీక్షల్ని నిర్వహించినాము. మరి మేము నిర్వహించిన తరహాలో గత 12 సంవత్సరాల్లో మీకు నిర్వహించడానికి శాతనైందా శాతం కాలేదో యావత్ భారతదేశం గమనించింది. నిర్వహించడానికి మీకు శాత కాకపోతేనే లీకులైతేనే మొన్న భారతదేశ యువకులు నరేంద్ర మోడీ గుయ్యమనే విధంగా చెంప మీద చెల్లుమని కొట్టే విధంగా నరేంద్ర మోడీకి బుద్ధి వచ్చే విధంగా భారతదేశ యువత మొన్న ఏ రకంగా చేసిందో మనం అందరం కూడా గమనించినాం. ఇప్పటికన్నా రామచంద్రరావు కొంచెమన్నా సోయి తెచ్చుకొని ఏదో నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని
ఏదో ఒకటి మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులని యువకులని రెచ్చగొడితే మాకు లాభం చేకూర్చవచ్చు, లేదా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పైన ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో దాన్ని డైవర్ట్ చేయనీకి, కేంద్ర ప్రభుత్వం పైన వస్తున్న ఆరోపణలని డైవర్ట్ చేయనీకి రామచంద్రరావు నోటికి వచ్చినట్టు మా ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడితే రేపొద్దున తెలంగాణలో ఉన్న ఇదే విద్యార్థులు యువకులు ఎవరైతే 2.5 సంవత్సరాల్లో గవర్నమెంట్ స్కూల్స్ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారో నిన్ను రాళ్లతోటి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి రామచంద్రరావు గారికి సూచిస్తున్నా. నిజంగా నువ్వు ఏ విషయం పైన చర్చ పెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉంటే 12 ఏళ్ల కేంద్రంలో విద్యా వ్యవస్థ పైన మీరు ప్రవేశపెట్టిన స్కీమ్స్ పైన 2.5 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన స్కీమ్స్ పైన చర్చకి నేను సిద్ధంగా ఉన్నా. విద్యా వ్యవస్థకి రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కోసం మేము ఏ రకంగా పనిచేస్తున్నామో ప్రతి విషయం పైన చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. మరి 12 ఏళ్ల మీ కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ పైన మీరు ఏ రకంగా పనిచేస్తున్నారో దానిపైన చర్చించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నిజంగా సోయి ఉంటే భారతదేశ యువకులకి ముందు క్షమాపణ చెప్పు. ఈరోజు ఉద్యోగాల గురించి మాట్లాడితే 12 సంవత్సరాలలో 24 కోట్ల ఉద్యోగాలు మీరు ఇవ్వాల్సి ఉండే. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండ్రు. 12 సంవత్సరాలు అంటే 24 కోట్ల ఉద్యోగాలు మీరు కల్పించాల్సి ఉండే. ఈరోజు కేంద్ర పరిధిలో ఉద్యోగ అవకాశాలని మీరు నాశనం చేసిండ్రు.